మీ ఎంబీఏ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. సినిమాల్లోకి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? యాక్సిడెంట్ తర్వాత నేను ఎంబీఏ చేశాను. అది కూడా చెయ్యాలి. బేసిక్గా ఇంటర్ పోయింది అనేవాళ్ళు. సర్టిఫికేట్ ఇంపార్టెంట్, సర్టిఫికేట్ తెచ్చుకుందాం అని చెప్పి ఎంబీఏ చేయాల్సి వచ్చింది. మీ చైల్డ్హుడ్ అంతా అక్కడే జరిగిందా? శ్రీకాకుళం అండి. మీకు యాస రావట్లేదే? నేను వైజాగ్లో ఎక్కువ కాలం, వైజాగ్, ఒంగోలు, అలా డిఫరెంట్ ప్లేసెస్లో. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ రాస్తున్నారా యూట్యూబ్కి కానీ, లేకపోతే? రాయడం లేదు, ఇది 1 వీక్ ఆగి ఇంకో సిరీస్ చేసేసుకోవడం. రాయడం లేదు. రెడీ ఉన్న హర్షనే, రెడీ ఉన్నారు భయ్యా, రెడీ ఉన్నా పిలుస్తారా అయితే నన్ను? చేసుకోతాయి నిజంగానే అడుగుతున్నా, పిలుస్తారా? ఎక్కడ చేస్తారు మరి? మాది ఐ డ్రీమ్ కదా. అంటే అన్నం పెట్టారు కదా తమ్ముడు వాళ్ళు. కరెక్ట్. బయట మూవీస్ చేస్తే లేదా ప్లాట్ఫామ్కి చేస్తే పిలవండి, ఐ మీన్ ఓటీటీస్కి. కొంచెం రీసెంట్గా ప్రొడక్షన్ హౌస్ కూడా ఓపెన్ చేసాం మేము. ఓ గ్రేట్. అయితే పిలవండి ఖచ్చితంగా. డెఫినెట్గా పిలుస్తాను. మీరే సాక్ష్యం. నైస్. అండ్ ఆవిడ ఉన్నారు కదా నీరజ గారు, నీరజ గారి సెలక్షన్ అంటే ఎట్లా? ఆవిడ రోల్ అనుకున్నారా లేకపోతే సేమ్ అట్లే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకుంటే? నేను నా వైఫ్ క్యారెక్టర్ తప్ప అసలు ఎవ్వరు లేరు సిరీస్లో. ఆవిడ 1 డే పిలుద్దాం అనుకున్నా. ఆవిడ ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూసే, అంతకుముందు ఆవిడతో చేశాను నేను. ఫస్ట్ డే పర్ఫార్మెన్స్ చూసే ఈవెన్ కంటిన్యూ చేద్దాం, భార్యాభర్తల మధ్య ఎక్కువ చూపించలేం కదా, ఇది ఇంకో ప్యారలల్గా ఏదో స్టోరీ రన్ చేయొచ్చు అనుకున్నా. ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి ఇంకా కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అందుకే కథ వేరు, మేము తీసింది వేరు అనుకున్నాం. ఇది దీనికి ప్యారలల్గా ఇంకేమైనా కథ రాసుకున్నారా? మీరు చెప్పినట్టు మావిడాకులు ఫస్ట్ అది కాదు కదా మీరు అనుకున్నది, తీయడం వేరే. ఆ ప్రాసెస్ 3 ఎపిసోడ్స్ హిట్ అయ్యే వరకు మీకు అసలు గ్యారంటీ లేదు. అప్పుడు ఇంకేదైనా కథ మొదలు పెట్టేశారా? లేదు, అసలు ఏం రాసుకోవాలి. లైన్ చెప్పించాను అంతే, ఏది పేపర్ మీద పెట్టాల. మావిడాకుల్లో కూడా చాలా సీన్స్ పేపర్ మీద పెట్టాల, అక్కడికి వెళ్ళి తీసుకున్నా. అంటే వీళ్ళు అల్లు రమేష్ గారు తెలుసు కదా, మా మామయ్య గారు చనిపోయారు ఆయన రీసెంట్గా. ఆయన సినిమాల్లో బిజీ, ఆయన నీరజ గారు సీరియల్స్లో బిజీ. సో వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి నేను కథ రాయాలి తప్ప రాయలేని పరిస్థితి. కింద 10 నిమిషాల కన్నా ఎక్కువ పెంచండి అన్నారు. నాకు 1 డేనే షూట్, ఇంకో రోజు నాకు లేని పరిస్థితి. సో వాళ్ళు డేట్లు ఎవరు, అందులోనే చేయాలి. అట్లా ప్లాన్ చేసుకుని కథ రాసుకొని, డైలాగ్ వర్షన్ రాసుకొని, ప్రాపర్ స్క్రిప్ట్ ఉంటే కంటిన్యూగా షూట్ పెట్టుకోవాలి. అలా కాదు, ఉదయం 10 గంటలు పెట్టుకుని సాయంత్రం 8 గంటలు క్లోజ్ చేసేస్తే అట్లా చేయలేము. దీనికి లైన్ ప్రొడ్యూసర్ అని, లొకేషన్స్ తెచ్చేవాళ్ళని, అసిస్టెంట్ అని ఎవరు ఉండరు, అన్నీ మనమే చేసుకోవాలి. సో అందుకని ఎక్కడ ఈ ప్రాసెస్లో డౌట్ రాలేదా ఈ వర్కౌట్ అవ్వదు అని, లేకపోతే వేరే ఏదైనా ఫీల్డ్ చూసుకుంటామని? బేసిక్గా వర్కౌట్ అవుద్ది అని ఏం చేయలేదన్న. మరి ఎట్లా లైవ్లీహుడ్ అదంతా ఎట్లా? మీరు ఇదే కదా ఫుల్ టైమ్ యాక్టర్ అండ్ రైటింగే కదా, మరి ఇది వర్కౌట్ అవ్వకపోతే ఎట్లా అని ఎక్కడ భయం లేదా? అంటే అవ్వదు అని థాట్ రాలా, ఆ సెకండ్ థాట్ ఎప్పుడు లేదు. అంటే అవ్వకపోతే నెక్స్ట్ ఏంటి అని రాలా. మరి పాసిబిలిటీస్ చూసినప్పుడు వర్క్ లేని రోజులు లేవా చేతిలో? చాలా ఉన్నాయి. నేను మావిడాకుల ముందు నాకు పెద్దగా వర్క్ ఉండదు కదా. అంటే మంత్లీ ఎన్ని రోజులు వర్క్ ఉండొచ్చు? అసలు ఉండదు కదా. ఉండేది కాదు మీన్స్ చాలా సినిమాలు రాసా, నేను చేసిన తప్ప నేను డబ్బులు తీసుకున్నాను కాదు, క్యారెక్టర్ ఇస్తారులే అక్కడ డబ్బులు తీసుకోవచ్చు అట్లా అనుకునేవాడిని. సో ఏదో పెద్ద జీనియస్లో నన్ను పిలిచి, ప్రసాద్ ఈ కథ అనుకున్నావు ఎలా అని చెప్పు, నేను కూర్చొని రాసేవాడిని. ఆ క్యారెక్టర్ వస్తుంది కదా, నువ్వు మనీ ముందు చెప్పలేదు కదమ్మా అనేవాళ్ళు, నేను పట్టించుకునేవాడిని కదా. అయ్యో అసలు ఏం చేయాలి కదా, తీసుకునేవాడిని కదా, నేను అడిగేవాను కదా, ఇచ్చేవాళ్ళు కదా పనులు. మరి ఎట్లా ఫ్యామిలీ ఉంది, అప్పుడప్పుడు పార్టీ ఇచ్చేవాళ్ళు. పార్టీ అంటే మీరు పొట్ట నింపుకుంటారు, ఇంటికి వెళ్ళిపోతే డబ్బులు. మరి ఇంట్లో అంతేం చేయలేదు. ఇంట్లో చాలా ఇదంతా ఇంట్లో అర్థం కాదు కదా, అర్థం కాదు కదా వాళ్ళకి. మా అమ్మకి ఇప్పుడు సపోజ్ అమ్మ మావిడాకులు పెద్ద హిట్ అయిందమ్మా, నాకు ఇంత పేరు వచ్చిందమ్మా అని చెప్పాను అనుకో, పోన్లే బాబు నీకు నెలకు 10-15 వేలు వస్తే చాలు అంటారు. ఆవిడకి ఇదంతా అర్థం కాదు ఆవిడకి. అదే పరిస్థితి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికీ తెలుసు. ఒకరోజు ట్రై చేశా, అరే ఏంటి లాక్డౌన్ తర్వాత జొమాటోకి వెళ్దాం ఎట్లా ఉంటుంది, ఒకరోజు వెళ్ళాను. నేను వెళ్ళి చూద్దాం అసలు ఎట్లా ఉంటుంది, మంచి డబ్బులు వస్తున్నాయని. ఆవిడ 50 వస్తుందన్నా, నాకు 30 వస్తుందన్నా ఆవిడ. అంత వస్తుందా, వెళ్దాం. ఒకరోజు వెళ్ళిన తర్వాత బిర్యానీ ఫస్ట్ టైం నాకు చాలా సిగ్గుగా ఉండేది. కానీ మీరు ప్రసాద్ గారు మిస్టర్ వచ్చా కదా అదే నన్ను మీ వీడియో చూసాను భయ్యా, నేను ఈ పనికి పని చేయను, నాకు రాదు, నువ్వు నామోషి ఫీల్ అయితే ఆ పని నువ్వు చేయలేము కదా, నామోషి పడాల్సిన వర్క్ అది కాదు కదా. ఏమో అంటే నన్ను గుర్తుపడతారేమో, వీడు జొమాటో చేసుకుంటున్నాడా అంటారేమో, మనం వచ్చిన పని ఏంటిది కాదు కదా, మనం వచ్చిన పనిలోనే ఏదో చేద్దామని.
ఆ టైంలో కార్తీక్ అన్నం తమిళలో మేనేజర్ తను ఆఫర్ చేశాడు. ఓకే. మీరు ఇందాక ఒకటి చెప్పారు, అంటే మీరు ఒక స్ట్రాంగ్ ఒపీనియన్తో ఉన్నారు రిలేషన్షిప్స్ మీద, లేకపోతే లవ్ అనే దాని మీద. ఇంత స్ట్రాంగ్ ఒపీనియన్ అప్పుడు పెళ్లి సైడ్ ఎందుకు వెళ్ళారు? బురదలో కాలు పెట్టే కదా బురద తెలుస్తుంది. కానీ దానికి ముందే మీకు లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయిగా. ఇది లవ్ మ్యారేజ్ కదా. ఓకే, ఇది నిలబడుతుంది అనుకునే చేసుకున్నారు. అండ్ మీరు అలా వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ జొమాటో దాకా కూడా వెళ్ళి, అంటే దాంట్లో లైవ్లీహుడ్ సంపాదించుకుంటూ ప్యారలల్గా ఈ రైటింగ్ వర్క్ చేద్దాం అనుకున్నారా? ఒకరోజు జస్ట్ చూద్దాం అనుకున్నా. అంటే ఇంట్లో భార్యను పెంచాలిగా, ఇంటికి మా అమ్మకి పంపించాలిగా, ఎట్లా ఏం చేద్దాం. కరోనా తర్వాత వర్క్స్ లేవు. అప్పటికి చాలా డబ్బులు కొంచెం ఫ్రెండ్స్ మోసం చేసి పట్టుకెళ్ళిపోయారు. చాలా పెద్ద అమౌంట్ పట్టుకెళ్ళిపోయారు. చాలా హ్యూజ్ అమౌంట్ యాక్చువల్గా. నేను మూవీస్లో పెట్టా, మూవీస్ తీద్దామనా? నేను ఫ్లాట్ కొనుక్కుందాం దాచుకుంటాను. అది చాలా పెద్ద అమౌంట్. అది పట్టుకెళ్ళిపోవడం, మళ్ళీ డిప్రెషన్లో వెళ్ళిపోవడం, మళ్ళీ కోపం పెరిగిపోవడం. ఎట్లా పట్టుకెళ్ళిపోవడం అంటే మళ్ళీ ఇస్తామని తీసుకుని తర్వాత నో యాక్చువల్గా బిజినెస్ చేసాం, మా పార్ట్నర్షిప్లో ఉండే. అది పట్టుకెళ్ళిపోయారు. అట్లా డబ్బులు మోసం చేశారు. ఏవో చెప్పారు, ఎక్కడెక్కడ వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు, లేవురా వేరే ఫ్రెండ్స్తో వచ్చామని చెప్పేవాళ్ళు. అట్లా చాలా జరిగాయి. దీనికి ముందు ఏదైనా మూవీస్కి రాసి ఆగిపోయిన మూవీస్ ఏమన్నా ఉన్నాయి అంటే మీకు రైటర్గా పెట్టిన పేరు అట్లా? ఇప్పుడు కార్డు వేసుకోవాలి. ఇప్పుడు 4 సినిమాలు ఉంటాయి అవి పడుతున్నాయి. దానికి ముందు అసలు ఎప్పుడు ఆఫర్ నేను రైటర్ అవ్వాలి అట్లా ఏం పెట్టుకోలేదు. మన క్యారెక్టర్ పడుతుంది, మనకు ఛాన్స్ ఉంటుంది, రాసుకునే ఛాన్స్ ఉంటుంది. మన క్యారెక్టర్ బాగా రాసుకోవచ్చు, నచ్చితే ఉంచుకుంటారు, లేకపోతే లేదు, అట్లా అనుకునేవాడిని. ఆపర్చునిటీస్ కూడా ఇది పెద్ద ఆపర్చునిటీ, ఇక్కడ నుంచి లైఫ్ మారిపోతే అనుకున్న ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా మా విడాకులకి ముందు? లేవు. ఓకే. యాక్టర్గా వచ్చాయి. ఈటీవీ ప్లస్లో నేను లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చేసినప్పుడు అక్కడ కమిట్ అయ్యాను నేను. ఆ డేట్స్ సెట్ అవ్వలేదు ఒక టైంలో. ఏంటో సినిమాల్లోకి వస్తే సీరియల్లో పడ్డాం అనిపించింది. అప్పుడు పోయాయి. అవి చేసుకుంటే మంచి మంచి రోల్స్ చేసేవాడిని. హిట్ అయ్యాయి కూడా, బాగా మంచి సినిమాలు అయ్యేవి. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే అంటే ఒక మూవీస్కి ఇక్కడ కెరియర్ ఫామ్ చేసుకుందాం అని వచ్చిన ప్రతి పర్సన్ ఎన్ని ఫేస్ చేయాలో A to Z అన్నీ మీరు ఫేస్ చేశారు. పర్సనల్ లైఫ్లో కానీ, మూవీ కెరియర్ వైజ్ కానీ, మీరు మోసపోవడం కానీ, వాళ్ళు మిమ్మల్ని వాడుకోవడం కానీ, అది రైటింగ్ పరంగా కానీ ఇంకో విధంగా కానీ, ఈ హోల్ ప్రాసెస్లో మీకు ఉండి మీరు ఇందాక అన్నారు వెనక్కి వెళ్ళిపోతాను వర్కౌట్ కాదన్న క్వశ్చన్ ఎప్పుడు రాలేదు నాకు అని. బట్ స్టిల్ ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉండింది కదా ఇక్కడ ఉండగలను అని. ఏంటి ఆ డ్రైవింగ్ ఫోర్స్? రైటింగ్. కానీ మంత్ అంతా వర్క్ ఉండదు కదా. ఉండదు. అంటే ఇప్పుడు పక్క అన్ని మీవి అనుకున్నవన్నీ పడిపోతున్నాయి, పక్కకి వెళ్ళిపోతున్నాయి, మీ దారిలో నుంచి వెళ్ళిపోతున్నాయి. బట్ స్టిల్ అక్కడే ఉండి మీ వర్క్ని ఆనందిస్తూ ఉండగలిగారంటే ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేయగలిగారు. సంపత్ నారాయణ అని తన కాప్ వైజాగ్లో పోలీస్ జాబే చేస్తాను. అప్పుడప్పుడు నాకు డబ్బులు పంపించేవాడు. నువ్వు ఎప్పుడైనా డబ్బు లేనప్పుడు చెప్పు, అప్పు చేసాను పంపిస్తాను, నువ్వు ఏదో చేస్తావని నమ్ముతున్నాను నేను అని అప్పుడప్పుడు పంపించేవాడు. తను పెళ్ళి అయిన తర్వాత పంపించాడు. యాక్చువల్గా పెళ్ళి అయిన తర్వాత నేను డీప్ షీట్లో ఉన్నప్పుడు పంపించాడు చాలాసార్లు. కరోనాలో కూడా పంపించాడు తను. సో అట్లా హెల్ప్ చేశాడు. అప్పుడప్పుడు కొన్నిసార్లు బేస్ అయ్యా ఇంకా అవ్వకూడదు ఇంకెవరి మీద అని. కరోనాలో ఏం చేశారు ఆ 2 years? ఖాళీ ఇంట్లో కూర్చొని రాసుకోవడం, ఏం చేయలేదు. ఏదైనా మంచిది మూవీ కానీ సిరీస్ కానీ రాశారు ఆ టైంలో? ఒక కథ రాసా. అది యాక్చువల్గా ఈ మధ్యన పట్టాలు ఎక్కాల్సి ఉండే, కానీ మళ్ళీ సడన్గా నాకు కొంచెం డేట్స్ కొంచెం ఇప్పుడు బిజీ అయ్యాను కదా, 4-5 months అది స్టార్ట్ చేద్దాంలే అని అట్లా. మీరు మీ ఓన్ డైరెక్షన్లో ఎవరికైనా పిక్ చేశారా ఇప్పుడు స్టోరీస్? రైటర్గా కాకుండా మీరు డైరెక్టర్గా పిక్ చేశాను. ఒక 2-3 పెద్ద ప్రొడక్షన్లో పిక్ చేశాను. యాక్చువల్గా అందరికి నచ్చింది ఆ కథ. వెళ్ళిపోదామని అనుకున్నాం మేము. సడన్గా కొంచెం ఈ 2-3 సినిమాలు చేస్తున్నాయి 3-4 monthsలో. అందుకని అంటే రైటింగ్ అండ్ యాక్టింగ్ ఉంటాయి. ఓన్లీ యాక్టింగ్ రైటింగ్ రెండు. అంటే కొన్ని సినిమాలు రైటింగ్ చేస్తున్నా, కొన్ని సినిమాలు యాక్టింగ్ చేస్తున్నా. ఇది కంప్లీట్ అయిపోయి కదా స్టార్ట్ చేద్దాం. ఇది బౌండెడ్ చేసుకుని పెట్టుకున్నా. ఇది అన్ని ప్రొడక్షన్లు ఓకే చెప్పాయి. ఇంకేంటి మీరు అనుకునేది స్టార్ట్ అయిపోయింది కదా మీ టైం? ఏమో డోర్ ఓపెన్ అయింది అంతే. లోపలికి అంటే సక్సెస్కి ఫస్ట్ స్టెప్ అనే చెప్పొచ్చు. సక్సెస్ అనేది రోజు రోజుకి మారిపోద్ది. ఇప్పుడు ఈ మావిడాకులు హిట్ 2 నెలల తర్వాత కూడా మర్చిపోతుంది, ఇంకోటి వస్తుంది. అది కరెక్టే. ఇప్పుడున్న ట్రెండ్ లో కొత్త డేటా రోజు రోజుకి ప్రొడ్యూస్ అవుతున్న టైంలో ఇంకొక సీజన్ నేను చేస్తే వాళ్ళకి చిరాగేస్తుంది. అబ్బా ఇంకా ఆపేరా బాబు చాలు అంట.
అది అందంగా ఉన్నప్పుడు ఆపేయాలి కరెక్ట్ అంతే.